ఈరోజు ఈ వీడియోలో ఒక డాక్టర్ తన పేషెంట్స్ ప్రాణాలు ఎలా తీసుకున్నాడు, డాక్టర్ ఆ పని ఎందుకు చేశాడు, ఎప్పటి నుంచి చేస్తున్నాడు, అతను 500 మంది పేషెంట్స్ ప్రాణాలను బలిగొన్నాడు, అయినా కూడా ఎవరికి ఎందుకు అనుమానం రాలేదు, ఆఖరికి అతనిపై అనుమానం వచ్చినప్పుడు అది ఏ సందర్భంలో జరిగింది. ఈరోజు ఈ ఆసక్తికర వీడియోలో ఇవన్నీ తెలుసుకుందాం. డాక్టర్ హెరాల్డ్ షిప్మెన్ ఇంగ్లాండ్లోని హైడ్ అనే ఒక చిన్న టౌన్లో తన క్లినిక్ని నడిపేవాడు. డాక్టర్ పేషెంట్స్ చాలామంది వృద్ధులై ఉండేవారు. అలాంటి వృద్ధులను టార్గెట్ చేసేవాడు. ఎవరికి అనుమానం రాకుండా వారిని చంపేసేవాడు. డాక్టర్ షిప్మెన్ తన పేషెంట్స్ పట్ల అటాచ్మెంట్ చూపించేవాడు. వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్ళేవాడు. వారు ఇతనితో వారి మనసులో ఉన్న విషయాలను పంచుకునేవారు. వారిని ఒంటరిగా ఫీల్ కాకండి, నేను మీతో ఉన్నాను అని డాక్టర్ షిప్మెన్ వారిని నమ్మించేవాడు. అలా పేషెంట్స్ పట్ల మంచితనాన్ని చూపించి డాక్టర్ షిప్మెన్ వారి నుండి వారి వివరాలను తెలుసుకునేవాడు. తనకు అనుకూలంగా ఉన్న పరిస్థితిలో డాక్టర్ షిప్మెన్ తన పేషెంట్స్కి డ్రగ్ ఓవర్డోస్ ఇచ్చి చంపేసేవాడు. చేస్తున్న సమయంలో అతను పేషెంట్స్కి ఒక ప్రత్యేక మెడిసిన్ పెథిడైన్ ఎక్కువ మొత్తంలో రాసేవాడు. ఈ విషయం తెలిసినాక అతన్ని హాస్పిటల్ నుంచి తొలగించారు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా అతను పేషెంట్స్కి పెథిడైన్ ఇవ్వడం ఆపలేదు. ఇంకా అతను కూడా దాన్ని తీసుకునేవాడు. ఆపై అతను వృద్ధులను టార్గెట్ చేసుకోవాలని అనుకున్నాడు. షిప్మెన్ క్లినిక్ ముందు ఉన్న హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ లిండా ఎక్కువ మంది షిప్మెన్ పేషెంట్స్ చనిపోవడం గురించి కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు సందేహం ఎందుకు కలిగిందంటే, చనిపోయిన పేషెంట్స్ని పాతి పెట్టే బదులు దహనం చేసేవారు. ఎందుకంటే క్రిస్టియన్స్లో చాలా మటుకు శరీరాన్ని పాతి పెడతారు. ఈ ఇన్వెస్టిగేషన్ జరిగింది, కానీ పోలీసులకు డాక్టర్ షిప్మెన్కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. షిప్మెన్ తన నెక్స్ట్ టార్గెట్గా హైడ్ మాజీ మేయర్ అయిన క్యాథలిన్ని ఎంచుకున్నాడు. షిప్మెన్ చికిత్స చేస్తున్న సమయంలో ఆమె ఇంట్లోనే చనిపోయింది. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం.